మా కువైటీ కవర్ చేతిలో పెట్టి నీకోసం తీసుకొని వచ్చానని చెప్పాడు. అసలు ఇందులో ఏముందో నాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి ఒకటేసారి అందరం చూద్దాం. మంచి కాస్ట్లీ వస్తువులు ఏదైనా ఉంటే అమ్మేసుకొని ఇండియాకి వెళ్ళిపోతాం. ఇది కూడా నా కోసం కువైట్ లో కొనలేదంట, లండన్ నుంచి కొనుక్కొని తీసుకొని వచ్చాడంట. ఇందులో ఏమేమి ఉన్నాయో మా సార్ కూడా నాకు చెప్పలేదన్నమాట. ఇప్పుడే చూస్తున్నాను. ఇంకో దీనిపైన ఉన్న ట్యాగ్ ని అయితే చెక్ చేశాను అనమాట. అరబిక్ లో అయితే లేవు పేర్లు, ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అరబీ దేశాల్లో కొంటే అరబిక్ లో ఉంటాయి పేర్లు. సో లండన్ నుంచే తీసుకొని వచ్చాడు కన్ఫర్మ్. న్యూస్ లో చెప్తూనే ఉన్నారు చలి ఈ సంవత్సరం ఎక్కువ పెడతాదని చెప్పి. సో అందుకోసమే పని మనుషులకి నాకు అందరికీ తీసుకొని వచ్చాడు అనమాట చలికోట్లు. నాకు ఇది సెట్ అయిందా లేదా కామెంట్ చేయండి మర్చిపోకుండా. దాంతో పాటు ఒక టీ షర్ట్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. టీ షర్ట్ స్వెటర్లు మారినా కూడా జనా మాత్రం మారలా. ఈ చలికాలంలో రాత్రిపూట ఎక్కడైనా ఎడాలకై తీసుకొని పోతారనమాట. అప్పుడైతే ఈ టోపీ పనికి సో ఒక చలికోటు టీ షర్ట్ తో పాటు టోపీ కూడా ఇచ్చాడు. బయట వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి స్వెటర్ కొనుక్కొని ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండండి. ఒక కీచెన్ అయితే తీసుకుని ఇచ్చాడు కార్ కీసుకేసుకోవడానికి. చూడండి అందులో లండన్ టవర్స్ కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం చలికాలం వచ్చిందంటే ఇట్లా చలికోట్లు తీసేస్తారు. ఈ బీభస్తమైన చలిలో వెచ్చగా ఉన్నది ఇది వేసుకుని ఉంటే ఇంకెంత చలి పెట్టినా భయపడేదే లే. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళైతే ఈ కంట్రీ పేరుతో సహా మీ వాటర్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాడో కామెంట్ చేయండి. మా సార్ మియా ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.